ఈ డెమో ట్రైన్ అయితే ఉంది కదా, సో ఇదైతే డీపీసీ అయితే ఇంజిన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో స్టార్ట్ చేసే ముందు ఈ బ్రేకర్స్ ఇవి ఉన్నాయి కదా ఎంసీబీలు, సో ప్రతిదీ చెక్ చేయాలి, ఆఫ్లో ఉన్నాయి ఆన్లో ఉన్నాయి అనేసి. సో చెక్ చేసిన తర్వాత సో 110 అయితే ఆన్ చేయాలన్నమాట. సో 110 ఆన్ చేసే ముందు బ్యాక్ సైడ్ అనమాట. సో ఈ డీపీసీ బ్యాక్ సైడ్ ఎవరైనా వర్క్ చేస్తున్నారా లేదా, లేదంటే కేబుల్స్ కటింగ్ ఏమైనా చేస్తున్నారా అని చెప్పి చెక్ చేసిన తర్వాత సో ఇదైతే ఆన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం అయితే 110 అయితే ఆన్ చేస్తున్నాం. సో ఆన్ చేసిన తర్వాత సో ఇక్కడైతే చూడండి, సో లైట్లు అయితే వెలిగాయి కదా, సో 110 అయితే ఆన్ చేసాం. సో తర్వాత మన లోపలికి వచ్చిన తర్వాత సో ఇది ఇంజిన్ అనమాట, ఇంజిన్ రూము. సో ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఈ సెన్సర్స్ అండ్ ప్రతిదీ అనమాట అన్నీ చెక్ చేసిన తర్వాత సో ఇవి టెంపరేచర్ అనమాట ఇవి. సో ఇవి సో తర్వాత ఇక్కడ ఒక బెల్ట్ అయితే ఉంది. సో బెల్ట్ అండ్ మొత్తం ప్రతిదీ చెక్కింగ్ అయిన తర్వాత సో ఇప్పుడైతే 24 అయితే ఆన్ చేయాలన్నమాట. సో ఎందుకు ఆన్ చేయాలంటే సో 24 ఆన్ చేస్తేనే పవర్ అయితే సప్లై అవుతుంది అనమాట. సో ఇప్పుడు సో ఇది సో 24 అయితే ఆన్ చేసాం. ఆన్ చేసి కానీ ఇక్కడైతే లైట్ వెళ్తుంది అనమాట, ఆన్ అయిందా లేదని. సో తర్వాత ఏంటంటే సో ఇదైతే కంట్రోల్ ప్యానల్ అనమాట. సో ఇప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడే